క్లాస్ వచ్చేసి ఫర్ లూప్ గురించి చెప్పుకుందాం. మన ప్రీవియస్ క్లాస్లో లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, అలాగే వైల్ లూప్ అంటే ఏంటి, డూ వైల్ లూప్ అంటే అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. అలాగే ఈ క్లాస్లో మనం ఫర్ లూప్ అనేది మీకు ఎలా రాయాలనేది మీకు ఈ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఈరోజు అజెండా వచ్చేసి వాట్ ఈజ్ ఏ లూపింగ్ స్టేట్మెంట్, different types of looping statement in Java, syntax for the for loop statement in Java, hands-on experience with for statement in Java. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే వాట్ ఈజ్ ఏ లూపింగ్ స్టేట్మెంట్. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. లూపింగ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇన్ మల్టిపుల్ టైమ్స్ అంటిల్ ఏ గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ. ఒక కండిషన్ అనేది ట్రూ ఇచ్చిన తర్వాత కండిషన్ ట్రూ అయ్యేంత వరకు మనం ఇది ఎగ్జిక్యూట్ అనేది అవుతుందండి లూపింగ్ స్టేట్మెంట్ అనేది. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఏ సేమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్ యూ యూజ్ ద లూప్స్. మనం ఈ లూప్స్లో ఈ కండిషన్ అనేది యూజ్ చేసుకుని మనకి కోడ్ అనేది అగైన్ అండ్ అగైన్ అండ్ సేమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్ టు రైట్ ద సేమ్ లాజిక్ ఓన్లీ. ఓకేనా, ఫస్ట్ అనేది మన లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఇదండి. అలాగే లూపింగ్ స్టేట్మెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయండి. ఆ టైప్స్ ఏంటంటే ఫర్ లూప్ ఒకటి, వైల్ లూప్ ఒకటి, డూ వైల్ లూప్ ఒకటి, ఫర్ ఈచ్ లూప్ ఒకటి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో వైల్ లూప్, డూ వైల్ లూప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ క్లాస్లో ఏంటంటే ఫర్ లూప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ లూప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఇంటర్వ్యూలో కూడా చాలాసార్లు అడుగుతారు. మన రివర్స్ ఏ స్ట్రింగ్ అని, లేకపోతే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయమని అవన్నీ అడుగుతారు క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో. మనం అది ఎలా యూజ్ చేయాలండి, ఫర్ లూప్ యూజ్ చేసి చేయాలి. ఓకేనా, మీకు అవి కూడా ఎగ్జాంపుల్తో మీకు ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఏ ఫర్ లూప్. ఫర్ లూప్ ఈజ్ ఏ కంట్రోల్ స్టేట్మెంట్ దట్ అలౌస్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ. ఓకేనా, మనం ఫర్ లూప్ అనేది కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ రిపీట్లీ ఎగ్జిక్యూట్ అవుతుంది ఫర్ లూప్ అనేది. ఇన్ ద బెస్ట్ వెన్ యూ నో హౌ మెనీ టైమ్స్ యూ వాంట్ టు రన్ ద లూప్. మనం ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ అనేది మనం అది ట్రూ అయ్యే వరకు మనం ఎగ్జిక్యూట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఫర్ సింటాక్స్ ఆఫ్ ద ఫర్ లూప్ సింటాక్స్ చూద్దామండి. ఇక్కడ ఫర్ లూప్ సింటాక్స్ అండ్ కండిషన్ వచ్చేసి ఫర్ లూప్ అండి. ఇది ఫర్ లూప్ ఇనిషియలైజేషన్ అండ్ కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. అర్థమవుతుంది కదా, ఈ మూడు కండిషన్ అనేది ఫర్ లూప్ కండిషన్లోనే ఉంటుందండి. ఇనిషియలైజేషన్ మనం ఇనిషియలైజేషన్ చేసుకోవాలి, తర్వాత కండిషన్ రాయాలి, తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కావాలంటే అది చేయాలి. ఆ తర్వాత మన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఇనిషియలైజేషన్ అంటే ఏంటండి, సెట్స్ ద స్ట్రింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ i = 1. ఇది ఇనిషియలైజేషన్. మనం ఇంట్ తీసుకున్నాం చూడండి, ఇంటీజర్ తీసుకున్నాం, i = 1 అని తీసుకున్నాం. ఓకేనా, ఇది సెట్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఇనిషియలైజేషన్. ఆఫ్టర్ ఇనిషియలైజేషన్ తర్వాత మనం కండిషన్ రాయాలి. కండిషన్ ఏం రాయాలండి, చెక్ బిఫోర్ ఎవ్రీ ఇటరేషన్ లూప్ రన్స్ విల్ కండిషన్ ఈస్ ట్రూ. ఆ లూప్ కండిషన్ అనేది ట్రూ అయిన వరకు మనం ఇక్కడ ఎవ్రీ ఇటరేషన్ ఆఫ్ ద చెక్డ్ బిఫోర్ అంటే ఇనిషియలైజేషన్ తర్వాత కండిషన్ అనేది రాయాలి. కండిషన్ రాసిన తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది మనం అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ ద లూప్ వేరియబుల్, ఎగ్జాంపుల్ i++. ఓకేనా, ఇదండి మనం ఫర్ లూప్ అనేది మనం ఇలాగా రాయాలి. ఓకేనా, ఫర్ లూప్ అనే సింటాక్స్ చూసారు కదా. ఇక్కడ ఫర్ ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్, ఆ తర్వాత కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు క్లాస్లో సింపుల్ ఫర్ లూప్ అండ్ రివర్స్ కౌంటింగ్ అండ్ ప్రింటింగ్ ఈవెన్ నెంబర్స్ అనేది మీకు ఈ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, అర్థమవుతుంది కదండి. ఇప్పుడు కోడ్లోకి వెళ్దాం. ఓపెన్ ద ఎక్లిప్స్. ఓకేనా, ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి, క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. క్లాస్ క్రియేట్ చేయాలి మనం. ఇది ఫర్ లూప్, క్యాపిటల్ ఫర్ లూపింగ్ అనేది మనం క్లాస్ నేమ్ అనేది క్రియేట్ చేసాం. అలాగే మెయిన్ మెథడ్ కూడా చూసుకున్నాం. ఓకేనా, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి మనకి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఎగ్జాంపుల్ 1 సింపుల్ కౌంటింగ్ ఫ్రమ్ 1 to 5 అండి. ఓకేనా, అది ఫస్ట్ ఎగ్జాంపుల్. మనం ఫర్ లూప్ యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ సిస్
అవుట్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ 1 కౌంటింగ్ ఫ్రమ్ 1 to 5. ఓకేనా, ఇదండి. ఇప్పుడు నెక్స్ట్ ఫర్ లూప్ అనేది ఇక్కడ యూజ్ చేయాలి. ఇక్కడ కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ ఫర్ లూప్ ఫస్ట్ ఏంటంటే ఇనిషియలైజేషన్ చేయాలి. అండ్ ఇనిషియలైజేషన్ అంటే ఇంట్ i ఈక్వల్ టు 1. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే i గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 5. మన అక్కడ కండిషన్ తీసుకున్నాం అండి 5 వరకు తీసుకున్నాం. ఓకేనా. ఇక్కడ ఇంక్రిమెంట్ చేసుకోవాలి i++. ఓకేనా. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సిస్ అవుట్. ఓకే, నంబర్ ఇక్కడ i అనేది చేయాలి. ఇది ఫస్ట్ కండిషన్ అండి. ఓకేనా. ఫస్ట్ కండిషన్ సేవ్ చేయండి. ఓకేనా. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది కదండి. కౌంటింగ్ ఫ్రమ్ 1 to 5. నంబర్ 1 2 3 4 5. ఓకేనా. ఇదండి, ఇది సింపుల్ కౌంటింగ్ ఫ్రమ్ 1 to 5. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 తీసుకుందాం. ఎగ్జాంపుల్ 2 ఏంటండి, రివర్స్ కౌంటింగ్ ఫ్రమ్ 5 to 1. ఓకేనా. మరి రివర్స్ కౌంటింగ్ ఏంటది ఇక్కడ మనం రాద్దాం. రివర్స్ కౌంటింగ్. ఓకే. నెక్స్ట్ అండి సిస్టమ్ అవుట్. ఓకేనా. ఎగ్జాంపుల్ కదండి, /n ఇచ్చుకుంటే నెక్స్ట్ లైన్కి మనకి ఫార్వర్డ్ అవుతుంది. ఎగ్జాంపుల్ 2. ఎగ్జాంపుల్ 2 ఏంటండి, రివర్స్ కౌంటింగ్ ఫ్రమ్ 5 to 1. ఓకేనా. ఇక్కడ ఫర్ లూప్ తీసుకుందాం. చెప్పాను కదా, ఇనిషియల్ చేసుకోవాలి. ఇంట్ i ఈక్వల్ టు 1 తీసుకున్నాం. ఇక్కడ ఏమవ్వాలని కండిషన్ చూడండి. i గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1. రివర్స్ కాదని గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1 అని అవ్వాలి. అలాగే ఇక్కడ ఏం చేయాలండి, డిక్రిమెంట్ చేయాలి. డిక్రిమెంట్ చేయాలి. i మైనస్ ఇచ్చి కండిషన్ ఓపెన్ చేయాలి. మన రివర్స్లో కావాలి కదండి. లెస్ దెన్ ఈక్వల్ టు 1 అని తీసుకోవాలి. i మైనస్ అని తీసుకోవాలి. సిస్ అవుట్. ఇక్కడ కౌంట్ డౌన్ అని ఇద్దాం. కౌంట్ డౌన్ ఇచ్చి ఇక్కడ ప్లస్ i. ఓకేనా. సేవ్ చేయండి. తర్వాత మనం రన్కి వెళ్ళి జావా ప్రోగ్రామ్, జావా అప్లికేషన్. ఓకేనా. కౌంట్ డౌన్. సారీ, ఇంట్ ఈక్వల్ టు మనం ఇక్కడ 5 తీసుకున్నాం కదా. సారీ, ఇక్కడ మిస్టేక్ చేశాను. ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు 5 అని తీసుకోవాలంటే స్టార్టింగ్ మనం కావాలి కాబట్టి 5 నుంచి తీసుకోవాలి. 5 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1. ఓకేనా. మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ రన్ చేయండి. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకే, ఇప్పుడు వచ్చింది కదండి 5 4 3 2 1. ఓకేనా. ఇదండి. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి, ఎగ్జాంపుల్ 3. ఎగ్జాంపుల్ ప్రింటింగ్ ఈవెన్ నంబర్స్ ఫ్రమ్ 2 to 10. మనకి ఏంటంటే ఈవెన్ నంబర్స్ అనేది ప్రింట్ చేయాలండి. ఓకేనా. సిస్ అవుట్.
/n example3 even numbers from 2 to 10. ఓకేనా, 2 to 10 అనేది మనం ప్రింట్ చేయాలి. ఇక్కడ ఫర్ లూప్ అనేది యూజ్ చేద్దాం. ఫర్ లూప్ ఇంట్ i ఈక్వల్ టు, ఇక్కడ 2 అని తీసుకోవాలండి. మనం 2 to 10 అన్నాం కాబట్టి 2 అని తీసుకోవాలి. i గ్రేటర్ ఈక్వల్ టు, మనం 10 కాదా 10 తీసుకోవాలి. 2 to 10 కాబట్టి 10 తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ i ప్లస్ ఈక్వల్ టు 2 తీసుకోవాలంటే 2 వాల్యూ కాబట్టి మనం ఈవెన్ నెంబర్స్ కాబట్టి మనం ఇక్కడ 2 అని తీసుకున్నాం. ఓకేనా, కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు మనకి లూపింగ్ స్టేట్మెంట్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది. దిస్ అవుట్ ఈవెన్ ప్లస్ i అండి. అర్థమవుతుంది కదా, ఇదండి. ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేసి ఒకసారి కోడ్ అనేది రన్ చేద్దాం. ఓకేనా, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకేనా, మనకి ఈవెన్ నెంబర్స్ కూడా మనకి ప్రింట్ అయిపోయిందండి. అర్థమైంది కదండి. కండిషన్ ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు ఈ క్లాస్లో ఫర్ లూప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఏం చేయాలి, ఇనిషియలైజేషన్ చేసుకోవాలి. తర్వాత కండిషన్ సాటిస్ఫై అయిందో లేదో చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంక్రిమెంట్ అనేది రాయాలి. ఇక్కడ అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది కదండి ఫర్ లూప్ అనేది ఎలా చేయాలో. ఇది మనకి కౌంటింగ్ ఫర్ సింపుల్ కౌంటింగ్ ఫర్ 1 to 5 అనేది ప్రింట్ చేసాం. ఇక్కడ రివర్స్ చేసాం. రివర్స్ చేయాలంటే ఇక్కడ 5 to 1 కాబట్టి రివర్స్లో మనకి ఇంట్ i ఈక్వల్ 5 తీసుకోవాలి. i గ్రేటర్ ఈక్వల్ 1 తీసుకోవాలి. అర్థమవుతుంది కదండి. ఇదండి ఈరోజు క్లాస్ వచ్చేసి ఫర్ లూప్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకేనా, మనం ఈ క్లాస్లో ఏమని చెప్పుకున్నామండి, వాట్ ఈజ్ ది ఫర్ లూపింగ్, సింటాక్స్ బ్రేక్ డౌన్ అండ్ 3 హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నార్మల్ కౌంటింగ్, రివర్స్ కౌంటింగ్ అండ్ ఈవెంట్ నెంబర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.